ఇంత ఉండంగా దొంగ చాటమా అక్కడెక్కడో చిన్నపిల్లడైతే కనుక రేపు పొద్దున 18 ఏళ్ళు, ఇప్పుడు 17, 18, 16, 17 ఉందనుకోండి, ఓ ఏడాది కల్లా విడిపించేయచ్చు. ప్రాబ్లం ఉండదు అతను. అట్లాంటి ఇప్పుడు చాలా మంది తమిళనాడులో కానీ ఎన్ని క్రైమ్స్ చేస్తున్న వాళ్ళు చిన్నపిల్లల్ని అస్త్రాలుగా వాడుతున్నారు. అలా వాడి ఉంటే మాత్రం ఖచ్చితంగా అది ఎవరైనా కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో తేల్చాలి, వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. వదిలిపెట్టే భారతీయ సాయి గారు ఒక్క రాయితో ఆగిపోతారా? అలా వాడాలి, నిజానికి చంపాలనుకుంటే జంప్ కదా అక్కడి నుంచి. అంటే రాయి మర్డర్ చేయడం చెప్పట్లా, రాయ వేయడం అనేటువంటి దానికి కంపల్సరీగా పిల్లలు అట్లాంటి దాన్ని ప్రోత్సహిస్తున్నారంటున్నా. ఇప్పుడు అక్కడ మీకు జైలు దగ్గర కానీ లేకపోతే రోడ్డు మీద కానీ ఈ జయించే వాళ్ళు ఉన్నారు, ప్రత్యేకించి రాళ్ళు వేయించడం అనేటువంటిది. సమస్య వస్తుందంటే దుర్గారావు గారు ఒకవేళ బోండా ఉమ్మ గారికి చెప్పి ఇది ఈ సంఘటన అయిపోయిన 14వ తారీఖు 13 అయింది కదా, 14, 15 తారీఖులో దుర్గారావు చెప్తే బోండా ఉమ్మ గారు పర్లేదు నేను చూసుకుంటా లేరా, మేము కంగారు పడి మాకు ఇటువంటి కాన్వర్సేషన్ జరిగితే మాత్రం అయితే బోండా అసలు దుర్గారావుకి సంబంధం ఉందా లేదా అన్నది కూడా తేలలేదు. ఇప్పుడు సతీష్ ఒక్కనే రిమాండ్ పంపించారు రావట్లేదు సార్. ఉమా గారు ముందేమో ఏదో రౌడీ షీటర్, విజయవాడ బెస్ట్ రౌడీ షీటర్ అన్నారు, మళ్ళీ ఇది అంటున్నారు, అన్ని ఆయన మాట్లాడతారు కాబట్టి ఈయనకి ఎక్కడైనా ఏదన్నా లింక్ ఉందని భయం ఏదో ఉన్నట్టు ఉంది ఆయనకి. అంటే సతీష్ అనగానే ఇతనికి కంగారు వచ్చినట్టుంది. అది ఏదో చెప్తున్నారు శాంతి ప్రసాద్ గారు. ఇప్పుడు కొన్ని అనుమానాలు మాత్రం నివృత్తి కావాల్సిన అనుమానాలు. ఇక్కడ దాడి అయితే జరిగింది, రాయి అయితే వచ్చి తగిలింది, జగన్ రెడ్డి గారి కంటికి గాయం అనేది టీవీలో స్పష్టంగా కనపడుతుంది కూడాను, రక్త గాయం. అది కూడా ఎక్కడ సెన్సిటివ్ పార్ట్. అక్కడ మరి అక్కడ ఉన్న ఆ యంత్రాంగం ఏం చేస్తుందండి? ఆయన అంతసేపు ఎక్స్పోజ్ చేసి నిజంగా హత్యాయత్నం అయితే అంతసేపు ఎక్స్పోజ్ చేయకూడదు. ఆయన ఇమ్మీడియట్ గా ఆయన సెక్యూరిటీ ప్లేస్ లో తీసుకెళ్లాలి. రెండోది పోలీసు వర్గ ప్రకారంగా కొన్ని వందల మంది డిప్లాయ్ అయ్యి ఉన్నారు. 40 రోప్ పార్టీలు, ఒక్కొక్క రోప్ పార్టీలో 10 మంది చొప్పున అక్కడ ఉన్నారు. మరి ఎట్లా రాయి విసరగలిగాడు అనేది ఇప్పుడు అదొక ప్రశ్న. అయితే మైండ్ రేంజ్ చూసారా, రాయలు విసరటం అనేది నేను ఈ మధ్య గత కొన్ని సంవత్సరాల కింద చూశానండి. రాడ్లు మా నేషనల్ హైవే మీద వెళ్తున్నప్పుడు కొంతమంది ఆకతాయిలు కార్ల మీద రాళ్ళు విసురుతున్నారు. అవును, మీకు అక్కడ ఆ ఏరియా పర్టికులర్ గా ఆ ఏరియాలో అట్లాగే ఉంటుందండి. అది రామవరపాడు రింగ్కి వెళ్ళే దోవ, సింగనగర్ నుంచి వెళ్ళే దోవలో ఖాళీగా ఉంటుంది, ఇల్లు అవి ఉండవు. ఆ స్పేస్ లో ఎక్కువగా జరుగుతూ ఉంటుంటాయి అనమాట. ఈవెన్ కొంత ఉట్టి 2 వీలర్ మీద వస్తుంటే వాళ్ళ మీద రాయేసి వాళ్ళు కింద పడిపోయాక జేబులో ఎంత ఉంటే అంత లాక్కెళ్ళిన సంఘటనలు కూడా ఉన్నాయి గతంలో. అక్కడ ఇదేంటంటే కొంత ఆకతాయితనం ఎక్కువైంది. మా చిన్నప్పుడు ఏంటంటే వచ్చే కారులో ఏ నంబర్లు ఉంటాయి పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు కొట్టగలవా లేదా అని లెక్కేస్తున్నారు, రాయేసి కొట్టగలవా లేదా